ఓకే, ఫర్ లూప్ మీద ఒక్కొక్క మోడల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయటం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ హెడర్ ఫైల్, మల్టిప్లికేషన్ టేబుల్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 15th టేబుల్ ప్రింట్ చేయాలి. సో 15 × 1 = 15 ఇలా రావాలి. అలా మనం ఎన్ని మల్టిపుల్స్ అంటే అన్ని మల్టిపుల్స్ రావాలి. సో ఇలా ఒక టేబుల్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు 15 అనేది టేబుల్ నెంబర్. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకుందాం. తర్వాత ఈ 1 2 3 4 అనేది మనకి మల్టిపుల్. సో దీనికి ఒక వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ వస్తుంది కదా 15 అనేది, దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఇంకో వేరియబుల్ తీసుకుందాం. సపోజ్ సి అనుకుందాం. కాబట్టి ఇక్కడ మనకి వేరియబుల్స్ ఓకే కాబట్టి ABC. ఓకే, తర్వాత ఇప్పుడు టేబుల్ నంబర్ అనేది ఇన్పుట్ చేద్దాం. ఫస్ట్ ఎంటర్ టేబుల్ నంబర్, ఏ టేబుల్ కావాలి అనేది. అక్కడ మనం 15 కావచ్చు, 50 కావచ్చు, ఏదైనా సరే. సో ఏలోకి ఇన్పుట్ చేసాం. తర్వాత ఇక్కడ మనకేంటి, ఇక్కడ టేబుల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్స్ పెరుగుతూ ఉంటాయి, 1 2 3 4 అలా. కాబట్టి ఇక్కడ దానికోసం ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ b = 1, b <10 మన ఇష్టం. 10 కావచ్చు, 10 అయితే 10 లేదా 20 అయితే 20, ఎన్ని మల్టిపుల్స్ కావాలంటే అన్ని మల్టిపుల్స్. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, b 1 నుంచి 20 వరకు లూప్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు AB మన దగ్గర ఉన్నాయి. C ఎలా వస్తుంది, C = A × B అంతే కదా. ఇప్పుడు 15 × 1 15. ఓకే, C కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఎలాగా ఫార్మాట్ ఇలా ప్రింట్ అవ్వాలి అంటే 15 × 1 = అలా ప్రింట్ అవ్వాలి. కాబట్టి దానికోసం printf %d. ఈ %d దేనికోసం, A కోసం. ఓకే, తర్వాత ఇంటూ అంటే x అనుకోండి. తర్వాత %d, ఆ %d B కోసం. తర్వాత నెక్స్ట్ %d, ఈ %d దేనికోసం, C. అంతే, అంటే %d × %d = %d. ఫస్ట్ %d ఏలో ఉన్న వాల్యూ, రెండోది B, మూడోది C. ఓకే, ఇప్పుడు ఇలా రాసాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఫైల్ సేవ్ చేసుకొని .cలో సేవ్ చేయండి. టేబుల్ నెంబర్ ఉంటుంది. సపోజ్ 15 అన్నాం. చూడండి అంతే, టేబుల్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. 15 × 1 అంటే ఇక్కడ మనకు లూప్లో ఉన్నది ఏది, ఇప్పుడు A అనేది కాన్స్టెంట్, ఏ మారదు. సో Bకి లూప్ పెట్టేసాం. మన ఇష్టం, 10 కావాలంటే 10, 20 కావాలంటే 20. AB మల్టిప్లై అవుతూ ఉంటుంది, C ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యేటప్పుడు కూడా మనకు ఫార్మాట్ ఇలా కావాలి కాబట్టి %d ఇంటూ అంటే x వాడాం, %d = %d. సో ABC ఇలా మనం ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడల్లా టేబుల్ నెంబర్ మన ఇష్టం, ఎంటర్ టేబుల్ నెంబర్ అంటుంది. సో మన ఇష్టం ఏ టేబుల్ కావాలి, జస్ట్ అది టైప్ చేస్తే ఆ టేబుల్ మల్టిపుల్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ ఫర్ లూప్లో ఇలా టేబుల్ కోసం ఒక ఫర్ లూప్ తీసుకొని మనం ఏ టేబుల్ అయితే కావాలో ఆ టేబుల్ని ప్రింట్ చేసుకోవచ్చు. మల్టిపుల్స్ మన ఇష్టం, 10 కావాలా, 20 కావాలా, 50 కావాలా అనేది ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది సింపుల్ లాజిక్. ఇప్పుడు ఒకవేళ మనం ఇవి రాసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంకా షార్ట్ చేసి ఇంకా తగ్గించుకొని రాయొచ్చు అంటే రాయొచ్చు. ఇంకా తగ్గించుకొని రాయటం ఎలా అంటే ఎలా రాస్తారంటే, ఇప్పుడు C = A × B అన్నాం కదా. సో దాన్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను. తీసేసి ఓన్లీ printf AB అన్నాను చూస్తారా. ఇక్కడ C++లో ఏం చేస్తారు, A × B ఇక్కడ రాసేయచ్చు కదా. AB మల్టిప్లై అయితేనే కదా వచ్చేది. అప్పుడు ఇక్కడ ఆ C అనే వేరియబుల్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఆ వేరియబుల్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా రాసా అంటే ప్రోగ్రామ్ మనం ఎంత వేరియబుల్స్ తగ్గించి రాస్తే అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో అంత ప్రోగ్రామ్ మనం మినిమైజ్ చేసి రాయటం వల్ల లాజిక్ ఉండాలి. అదే లాజిక్ మనకి మారకుండా వేరియబుల్స్ని కోడింగ్ని మన లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గించుకుంటూ రాసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ మనకి ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది ఇట్లా. అందుకని మ్యాక్సిమం వేరియబుల్స్ ఎన్ని తక్కువ వేరియబుల్స్ తీసుకుంటే అంత ప్రోగ్రామ్ మనకి ఫాస్ట్గా
ఎందుకంటే వేరియబుల్స్ పెరిగే కొద్దిగా మెమరీలో స్పేస్ని తీసేసుకుంటాయి. మెమరీలో స్పేస్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ కూడా స్లో అయిపోతుంది. అందుకోసం అంటే సాధ్యమైనంత వరకు వేరియబుల్స్ తగ్గించి, లాజిక్ మారదు, సేమ్ అవుట్పుట్ రావాలి, వేరియబుల్స్ని తగ్గించుకొని రాసే విధంగా ప్రోగ్రామ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. సో ఇవి లూప్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే 3 లూప్స్ ఇందాక డిస్కస్ చేసుకున్నామో, వైల్, డూ, ఫర్ లూప్, అలానే ఈ మొత్తం 3 లూప్స్. ఓకే, ఇప్పుడు ఈ లూప్స్ మీద మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే జంప్స్ ఇన్ లూప్స్ అని చెప్పేసి జంప్స్ ఇన్ లూప్ అనుకోండి. అంటే లూప్లోంచి మనం జంప్ అవుట్, ఎగ్జిట్ అవుట్ అన్నది ఎలాగా, దానికోసం ఇక్కడ 2 స్టేట్మెంట్లు వాడతాం. ఒకటి బ్రేకు, రెండోది కంటిన్యూ. ఈ 2 స్టేట్మెంట్స్ని లూప్లోంచి మనం జంప్ అవటం కోసం ఈ రెండింటిని ఉపయోగిస్తాం. ఒకటి బ్రేక్, సెకండ్ వన్ కంటిన్యూ. సో ఇక్కడ బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ ఏంటనేది ఫస్ట్ తెలియాలి మనకి. ఇక్కడ బ్రేక్ అనేది వాడామంటే ఎప్పుడైతే మనకి when the break statement used in loopలో కనుక బ్రేక్ స్టేట్మెంట్ వాడితే దెన్ ద కంట్రోల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ లూప్ అంట. అంటే కంట్రోల్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది వితౌట్ చెకింగ్ ది కండిషన్ చెక్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా లూప్ స్టాప్ అయిపోతుంది. లూప్ని సింపుల్గా మనం స్టాప్ చేసేయాలి, కండిషన్తో పని లేకుండా లూప్లోంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక సింపుల్గా బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడేస్తే సరిపోతుంది. అంటే మామూలుగా లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఏం చెప్తాం, లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే కండిషన్ ఫాల్స్ అయితేనే లూప్ స్టాప్ అవుతుంది. అలా కాకుండా కండిషన్తో పని లేకుండా లూప్లోంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే కనుక బ్రేక్ స్టేట్మెంట్ వాడితే ఆటోమేటిక్గా లూప్ స్టాప్ అయిపోతుంది అంతే. అదే ఇంకొకటి కంటిన్యూ స్టేట్మెంట్ అంటాం. కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటి? కంటిన్యూ స్టేట్మెంట్ అంటే బ్రేక్కి కంటిన్యూకి మనకి డిఫరెన్స్ ఉంది. బ్రేక్ అంటే ఏం చేస్తుందంటే లూప్ను స్టాప్ చేస్తుంది, బట్ కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే లూప్ ఎగ్జిక్యూషన్ని స్కిప్ చేస్తుంది. లూప్ ఎగ్జిక్యూషన్ని స్కిప్ చేయటం అంటే ఇప్పుడు సపోజ్ మనకు లూప్లో ఒక్క నిమిషం, లూప్లో కనుక మనం బ్రేక్ వాడుకున్నాం అనుకోండి, బ్రేక్ వాడుకున్నప్పుడు ఏమవుతుందన్నాం ఇక్కడ లూప్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తుంది అన్నాం. అదే కంటిన్యూ అయితే ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ మీకు ఎక్కడైతే కంటిన్యూ స్టేట్మెంట్ లూప్లో రాస్తున్నామో ఆటోమేటిక్గా స్కిప్ చేసేస్తుంది. స్కిప్ చేసేసి స్కిప్ ది రెస్ట్ ఆఫ్ ది కోడ్ అంటాం. ఇది ఒక నిమిషం, ఇది కరెంట్ ఇటరేషన్ అంటాం. అండ్ జంప్ డైరెక్ట్లీ టు ది నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్ అంటాం. skip the rest of the code in the current iteration and jump directly to next iteration of the loop. సో ఈ జంప్ అనేది ఏం చేస్తుంది, బ్రేక్ సింపుల్గా మనకి అర్థమైపోతుంది లూప్ని స్టాప్ చేయొచ్చు అని. కంటిన్యూ అనేది ఏం చేస్తుంది, ఈ 2 చిన్న ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం, చూస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్, బ్రేక్ ఉపయోగించి ఎలా చూద్దాం. సో జస్ట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, x = 1 అందాం. నేను కామెంట్ పైన ఏదైతే డెఫినేషన్ రాస్తానో దాన్ని కామెంట్లో డిఫైన్ చేస్తున్నాను. ఇదంతా కామెంట్, ఎందుకంటే ఎడిటర్లో మనకి కోడ్ తప్పిస్తే ఇంకా వేరే ఏది ఉండకూడదు కాబట్టి కంపైలర్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దాన్ని కామెంట్లో పెట్టేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ 100 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో వైల్ ఎక్స్ అన్నాం, printf /t %x అనుకున్నాం. ఓకే, x++ రాసాం. ఇప్పుడు వైల్ ఎక్స్ అన్నాం. ఏంటి ఎక్స్ అంటే దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటాం. కండిషన్ అంటే మనకు అర్థమవుతుంది, కానీ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ >0 అయితే
ట్రూ అవుతుంది, 0 అయితే ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్లో 0 పెడదాం, పెట్టి చూద్దాం అసలు ఫస్ట్ ఏం జరుగుతుందో తెలియాలి కదా. చూడండి అవుట్పుట్ మనకి ఏమీ రాలేదు, చూడండి అక్కడ బ్లాంక్ వచ్చింది. లేదు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అసలు లూప్ ప్రోగ్రామ్ వర్క్ అయిందో లేదో తెలియాలంటే లూప్ బయట రాద్దాం. ఏమన్నా వద్దాం, అవుట్ సైడ్ ఆఫ్ లూప్ అని ఒక మెసేజ్ పెడదాం. అంటే అసలు మన కోడ్ వర్క్ అవుతుందో లేదో తెలియాలి కదా. చూడండి అవుట్ సైడ్ ఆఫ్ లూప్ అంటే ప్రోగ్రామ్ వర్క్ అయింది కానీ అవుట్పుట్ ఏమి రాలేదు. ఎందుకని ఇక్కడ ఎక్స్లో 0 ఉంది, సో వైల్ ఎక్స్ అన్నాం, ఎక్స్లో 0 ఉంది కాబట్టి కండిషన్ అంటే ఎక్కడ ఎక్స్ప్రెషన్ చెక్ చేసింది ఫాల్స్ అయింది కాబట్టి లూప్లోకి ఎంటర్ అవ్వలేదు, కాబట్టి ఇది ఓకే. అంటే మన కండిషన్ అయితే అర్థమవుతుంది కానీ >0 అలా అర్థమవుతుంది కానీ ఇలా కన్ఫ్యూజన్ అవుతాయి. ఎందుకంటే సింపుల్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. వేరియబుల్ పెట్టామంటే మనం బాగా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ >0 అయితే ట్రూ, లేదు అంతకన్నా 0 అయితే ఫాల్స్, అంతే సింపుల్. ఇలా మనం ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్లో 1 పెట్టాను, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్లో 1 ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. సో దాన్ని ఎక్స్లో ప్రింట్ అవుతుంది, x++2 ప్రింట్ అవుతుంది. ఇలాగా ఇది చూడండి మీకు ప్రింట్ అవుతూనే ఉంటుంది. దీన్ని మనం ఇన్ఫినిట్ లూప్ అంటాం. అంటే +1 అవుతుంది, ఇక +1 అవుతా ఆ నెంబర్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది, ఇక్కడ మనం ఎక్కడ కూడా ఇది ఎక్కడ స్టాప్ అవ్వాలో చెప్పలేదు, కాబట్టి అదే ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ కండిషన్ సర్టెన్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి. సో దీన్ని మనం స్టాప్ చేద్దాం. ఎలా స్టాప్ చేయొచ్చు అంటే యూజింగ్ బ్రేక్ అనగా డైరెక్ట్గా ఇక్కడ బ్రేక్ రాసామనుకోండి, ఇలా రాసామనుకోండి ఏం జరుగుతుందంటే ఒక నెంబర్ ప్రింట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. చూడండి 1 అని ఒకటే వస్తుంది మనకు అవుట్పుట్. ఎందుకని 1 అంటే కండిషన్ ట్రూ అయింది, ఆ ఎక్స్లో ఉన్న 1 ప్రింట్ అయింది, x2 అయింది, బ్రేక్ అనగానే స్టాప్ అయిపోయింది. కాబట్టి మనకి ఇలా కాదు, ఈ బ్రేక్ని ఎలా వాడుతుంటే అంటే ఇప్పుడు బ్రేక్ అర్థమైంది కదా, లూప్లో బ్రేక్ ఉందంటే స్టాప్ అయిపోతుంది అని అర్థం, కండిషన్ జోలికి వెళ్ళకుండా. మరి ఎలా చేద్దామంటే ఒక కండిషన్ పెడదాం, అండ్ ఇఫ్ x>20 దెన్ బ్రేక్ అని. అంటే ఇప్పుడు నాకు 20 నెంబర్సే ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఆ కండిషన్ పెట్టాను. ఎక్స్లో కనుక 20 దాటితే నెంబరు ఆటోమేటిక్గా స్టాప్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి 20 వరకు ప్రింట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. ఇంకా మన ఇష్టం, ఇప్పుడు నాకు 100 ప్రింట్ అవ్వాలి, సో అప్పుడు ఏమంటాం 100 పెడతాం, x>100 అంటే ఎక్స్లో 100 దాటితే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎక్స్లో 1 ఉంది, ++2 3 4 అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్లో 100 రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా బ్రేక్ స్టేట్మెంట్ అప్లై, లూప్ స్టాప్ అయిపోతుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్. అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, లూప్లో కనుక బ్రేక్ స్టేట్మెంట్ రాసామంటే కండిషన్తో పని లేకుండా లూప్ని స్టాప్ చేసేస్తుంది. కాబట్టి ఆ కండిషన్ అలాగా లూప్ని మనకి వితౌట్ చెక్ కండిషన్ లూప్ని స్టాప్ చేయాలంటే కనుక బ్రేక్ వాడచ్చు. సో ఇదొక ఎగ్జాంపుల్. అలానే కంటిన్యూకి చూద్దాం, కంటిన్యూ ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో దీనికోసం ఏమన్నా కంటిన్యూ స్టేట్మెంట్ ఇవి చూద్దాం. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఇన్పుట్ చేద్దాం, ఇంటూ మార్క్స్ టోటల్ అంతే. తర్వాత కౌంట్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంటర్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్, 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయండి అని అన్నా. ఓకే, సో ఇక్కడ నేను ఒక లూప్ పెట్టాను, కౌంట్ <3. కౌంట్ <3 అంటే కౌంట్లో ఎంత ఉంటుంది, బై డిఫాల్ట్గా 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ 0 లేదు, మనకు కన్ఫ్యూజ్ పడకూడదు అనుకుంటే టోటల్ కౌంట్ 0 అందాం. అంటే టోటల్లోనూ కౌంట్లోనూ 0 ఉంది. ఓకే, ఇప్పుడు స్కాన్ఎఫ్లో నేను ఇన్పుట్ చేశాను %marks, ఇప్పుడు మార్క్స్ ఇన్పుట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి వచ్చింది కాబట్టి కౌంట్ ప్లస్ ముందు టోటల్ చేద్దాం. టోటల్ ప్లస్ మార్క్స్ అందాం, అంటే ఆ మార్క్స్ని టోటల్గా యాడ్ చేసాం. తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ చేసాం. ఎప్పుడైతే 3 వస్తుందో కౌంట్లోకి ఆటోమేటిక్గా లూప్ స్టాప్ అయిపోతుంది. ఫైనల్గా మనకు బయటకు వచ్చేసి టోటల్ మార్క్స్ అని చెప్పేసి మన ఇచ్చిన టోటల్ మార్క్స్ దాంట్లో వస్తుంది కాబట్టి ఆ వేరియబుల్లోకి దాన్ని ప్రింట్ చేసాం. ఓకే, ఇలా రాసాం. చూద్దాం కంటిన్యూ తర్వాత చూద్దాం ఎలా రాసాం. అంటే ఇక్కడ కౌంట్ 3 సబ్జెక్ట్ మార్క్స్ కాబట్టి
కౌంట్లో 0.3 అన్నాం. స్కాన్ఎఫ్ ద్వారా మార్క్స్ ఇన్పుట్ చేసాం, దాన్ని టోటల్ చేసుకున్నాం. సో ఒక మార్క్స్ ఇచ్చాం కాబట్టి కౌంట్ 1 అవుతుంది, మళ్ళీ రెండో మార్క్స్ కౌంట్ 3, మూడో మార్క్స్ అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. 3 సబ్జెక్ట్ మార్క్స్ అన్నాం కదా, 50, 60, 40 3 సబ్జెక్ట్స్ ఇచ్చాం కాబట్టి ఆ 3 సమ్మై టోటల్ మార్క్స్ 150 అని ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. 100, 30, 150. సో అంటే జిగ్జాగ్ ఇస్తున్నంత ఏం లేదు. సో ఇక్కడ 150, 180 ప్లస్ 100, 280. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే ఓకే ఇలా ఓకే కదా. ఇప్పుడు నేనేమంటానంటే మార్క్స్ మనం ఎంటర్ చేస్తున్నాను చూసారా, ఈ మార్క్స్ ఇక్కడ మార్క్స్ నాట్ గ్రేటర్ దాన్ 100 అంటే మనం ఎంటర్ చేస్తే మార్క్స్ గ్రేటర్ దాన్ కన్నా ఎక్కువ ఉండకూడదు, అంతే కదా. సబ్జెక్ట్ మార్క్స్ కదా, 100 కన్నా ఎక్కువ ఉండదు మనకి వ్యాలిడ్ కాదు కాబట్టి అలా ఉండకూడదు అని ఇక్కడ ఇలా రాశాను. అయితే ఇక్కడ మనం అలా రాసాం కానీ మళ్ళీ అలా ఇన్పుట్ చేయాలి. ఇప్పుడు అలా రాసామని చెప్పేసి మనం అక్కడ అవే ఇస్తానేమో ఉంది, ఇలా ఇచ్చినా కూడా తీసుకుంటుంది, దాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది కదా. సో అది కన్సిడర్ చేయకూడదు అంటే అప్పుడు ఇక్కడ మనం మార్క్స్ ఇన్పుట్ చేస్తాం చూసారా, ఆ స్కాన్ఎఫ్ కింద రాస్తాం ఏంటి, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 100, మార్క్స్ కనుక 100 దాటితే దెన్ కంటిన్యూ అని రాస్తాం, అంతే. ఇలా రాసాం అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసే మార్క్స్ కనుక 100 కన్నా ఎక్కువ ఉంటే కంటిన్యూ అన్నాం. కంటిన్యూ అనగానే ఏం జరుగుతుంది అంటే ఇలా కంటిన్యూ అనగానే కిందకి రాదు, ఇక్కడికి రాదనమాట, అంటే టోటల్ దీని దగ్గరికి రాదు. వెంటనే మళ్ళీ లూప్ హెడర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి కండిషన్ చెక్ చేసి ఓకే అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగా అయితే ఏంటి 1 by 1 వర్క్ అవ్వాలి, కానీ కంటిన్యూ అనగానే ఏమవుతుందంటే స్కిప్ అవుతుంది అన్నమాట. అంటే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి కండిషన్ ఇంకోసారి చెక్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ 100 అన్నాం, ఓకే, తర్వాత 120 అన్నాం, తర్వాత 80 అన్నాం, మూడు ఇచ్చాం. కానీ చూడండి మళ్ళీ అక్కడ కర్సర్ ఆగుతుంది, ఎందుకని ఇక్కడ గ్రేటర్ దాన్ 100 అన్నాం కాబట్టి, ఇక్కడ 120 ఇచ్చాం కాబట్టి దాన్ని తీసుకోదన్నమాట. ఇప్పుడు 50 అన్నాం, చూడండి ఇప్పుడు మనకి టోటల్ 230 వచ్చింది. అంటే 80ని తీసుకున్నట్లు 100ని తీసుకుంది, తర్వాత 80, 180, 50, 230 తీసుకుంది. అంటే 120 అది కన్సిడర్ చేయలేదు. అంటే కంటిన్యూ అనగానే ఏమైంది, వెనక్కి వెళ్ళింది కానీ దాన్ని టోటల్ చేసుకోలేదు, దాన్ని కౌంట్ చేసుకోలేదు. సో ఇది కంటిన్యూ అంటే. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 50 ఓకే, 120 దాన్ని తీసుకోదు, 110 దాన్ని తీసుకోదు, 101 దాన్ని తీసుకోదు, తర్వాత మళ్ళీ 60 ఓకే దాన్ని కౌంట్ చేసుకుంటుంది, మళ్ళీ 140 దాన్ని తీసుకోదు, తర్వాత ఇట్లా మనం అంటే మోర్ దెన్ 100 ఇచ్చిన వాల్యూస్ని వేటిని తీసుకోదు, మళ్ళీ 40 ఓకే దాన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ అయినాయి కాబట్టి ఆ 3 తీసుకుంటుంది. అంటే ఒకటి 50 ఓకే, తర్వాత 60 ఓకే, తర్వాత 40 ఆ మూడింటిని సమ్ చేసి చూపిస్తుంది. ఈ రిమైనింగ్ 120, 110 వీటన్నిటిని అసలు అది తీసుకోదన్నమాట. అంటే తీసుకోపోవడం అంటే కిందకి రాదు, ఇక్కడికి వస్తేనే కదా టోటల్ అయ్యేది కౌంట్ అయ్యేది, ఇక్కడికి రాదు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవుతుంది, కంటిన్యూ అనగానే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేసి అది ఓకే అయితే కంటిన్యూ అవటం, ఇలా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇది లూప్లో మనకి కంటిన్యూ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏం చేస్తుంది, లూప్నేమో ఇమీడియట్గా స్టాప్ చేసేస్తుంది బ్రేక్ స్టేట్మెంట్. బట్ కంటిన్యూ స్టేట్మెంట్ ఏమైంది, లూప్ని ఆటోమేటిక్గా అది వెనక్కి స్కిప్ చేస్తుంది, అంటే జంప్ అవుతుంది అన్నమాట, ఆటోమేటిక్గా హెడర్కి వెళ్ళిపోతుంది. అంటే లూప్ హెడర్కి వెళ్ళి ఆ హెడర్లో ఉన్న కండిషన్ని చెక్ చేసుకొని ఆ కండిషన్ మళ్ళీ అక్కడి నుంచి లూప్ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ కిందకైతే రాదు. సో ఇవందుకే వీటిని మనకి లూప్లో జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో మనకి ఈ 2 టైప్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈ బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్ మనం ఏ లూప్లో అయినా వాడచ్చు. అంటే దీన్ని ఇఫ్లోనే అదే ఫర్లోనే వాడాలి, వైల్లోనే వాడాలి అలా ఏం లేదు. మనం ఏ లూప్లో అయినా వైల్ లూప్లో వాడుకోవచ్చు, ఫర్ లూప్లో, 3 లూప్స్లో ఏ లూప్లో అయినా సరే మనకి ఈ జంప్ స్టేట్మెంట్స్ ఈ మూడింటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఒకటి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. సో ఇవి టోటల్గా మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. అయితే ఇప్పటివరకు మనం ఏంటంటే ఓన్లీ జస్ట్ లూప్స్ చూసాం. ఈ లూప్ మీద నెస్టెడ్ లూప్స్ కూడా చూడవచ్చు.
నెస్టెడ్ లూప్ అంటే లూప్లో లూప్ రాసి కోడింగ్ కూడా రాయొచ్చు, అది కొంచెం కాంప్లెక్సిటీ టాస్క్, అవి కూడా చూద్దాం.